కొమరంభీం జిల్లా సిర్పూర్ తాలూకా చిన్న తిమ్మాపూర్ విలేజ్లో ఉన్నాం. ఇప్పుడు మనం గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పీపీరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మొత్తం మునిగి 220 ఎకరాలు దాదాపు పత్తి వరి పొలాలు నష్టం జరిగింది. ఈరోజు ఏఈఓ గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా తమ తమకు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎడదికి పోయినా చెప్పండి అటు ఇంకా పోవాలి. పత్తులు ఆ పత్తులు ఈ పొలం మొత్తం పోసిపోయింది పొలం అంతా. పొలం రాలే ఎప్పుడేం లేదు, మొత్తం లాతే ఎప్పుడేం లేదు, రాలేదు అత్తిన వరకే. కొంగలు ఉన్నాయా? కొంగలకి ఇప్పుడు ఆ కొంగలు కన్నా ఈ చైన్లో ఈ చైన్ లోకి వెళ్ళి మొత్తం ఒక కర్ర లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. ఇది మొత్తం కొట్టుకుపోయింది. పత్తి మొత్తం ఈ గడ్డ కాదు, ఈ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల కాడిది అది మొత్తం పత్తి, అది మొత్తం పత్తి ఉండే. ఇక్కడికి వెళ్ళి అక్కడికి 3 ఎకరాలు మొత్తం పోయి ఒక కర్ర కూడా లేకుండా. అవతల పక్క కొంగలు కనబడే 6 ఎకరాలు అది కూడా మొత్తం పోయి. 4 కొన్ని కర్రలు ఉన్నాయి, గడ్డి ఉండే కాబట్టి కర్రలు ఆగింది. చిన్న తిమ్మపూరు కలిపి 220 ఎకరాలు మనం ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈరోజు పొద్దున వచ్చింది మనము సర్వే చేస్తున్నాం ఫీల్డ్ వైజ్. నా పేరు చాపిడి నానయ్య. మా ఊరు పీపీరావు కాలనీ. మా ఈ పాల్వాయి ప్రాజెక్టు ముందు మొత్తం కమ్మి ఉసుక కమ్మి మేము ఒకసారి నాటు వేసినాము. నాటు వేస్తే అది మొత్తం ఉసుకేసి కమ్మి పోయింది. మాకు ఎంతో అప్పు సప్పు చేసి మేము ఏదో చేసినాము. కైకిళ్ళు కానీ కూలి కానీ ట్రాక్టర్ కూలి కానీ దేనికైనా కానీ అప్పు చేసి అప్పు ఇచ్చినాం. మా పంటలైతే ముప్పుల గురి అయింది. మాకు ఏమైతే ఆధారం లేదు. మాకు ఏమన్నా మీ పై ఎత్తు అధికారులు మమ్మల్ని సాయం చేయాలి. మాకు ఎకరానికి 30,000 ఖర్చు పెట్టినాము. మాకు ఏమన్నా నష్టపరిహారము 30,000 కట్టి ఇవ్వాలి. ఈ భూమి మాకు పని చేసేటట్టు లేదు. బాగా వాగు వచ్చి ఉసుక కమ్మి వాగు ఇటే వస్తుంది. పాల్వాయి పురుషోత్తం ప్రాజెక్టు ఇది మొత్తం కమ్మి ఉసుక కమ్మి ఉన్నది. ముప్పుల తీసుకోవాలని మేము కోరుతున్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతం చిన్న తిమ్మాపూర్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం పూర్తిగా ఉసుక మేటలు వేయించడం జరిగింది. దీనికి కారణం పాల్వాయి పురుషోత్తం ప్రాజెక్టు కట్టడంతో దీని ముంపు బ్యాక్ వాటర్ తోని ఈ ముంపుకు గురైతుంది ఈ ప్రాంతం అంతా. తక్షణమే దీని మీద
అధికారులు స్పందించి తిమ్మాపూర్ చిన్న తిమ్మాపూర్ మొదలుపెట్టి హత్తిని వరకు ప్రాజెక్టు వరకు దాని ఏదైతే ముంపు గురైందో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ముంపు గురైన ప్రాంతాన్ని గుర్తించి దీన్ని కూడా ప్రభుత్వం అక్వైర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఏ రైతు అయితే నష్టపోయిండో ఎకరానికి 30,000 రూపాయలు పెట్టి ఉష్క మీటర్లు అనుకోండి, పత్తి అంతా నాశనం అయిపోయింది. ఇమీడియట్ గా అధికారులు స్పందించి దీని మీద సర్వే చేసి ఈ రైతులందరికీ న్యాయం చేయాలని మా డిమాండ్, ప్రత్యేక డిమాండ్. ఇక్కడి నుంచి మొదలెడితే ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్టు ఏది బ్యారేజ్ వరకు 500 ఎకరాలు ఈ మాదిరిగానే ఉష్క మీటర్లు వేసి తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది రైతులందరూ. ఈ నష్టపరిహారం ఇప్పుడు చెల్లిస్తూ ఈ రైతులందరినీ సర్వే చేసి ఈ ముంపు ప్రాంతంగా ప్రకటించాలని మేము మా ప్రత్యేక డిమాండ్. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మా దైగా మండల వాసులు, పిపి రావు కాలనీ వాసులు, చిన్న తిమ్మాపూర్ కానీ, పిపి రావు కాలనీ కానీ, హత్తిని కానీ ఈ పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తోని భారీగా ఇదివరకు ఎన్నడూ లేని విధంగా వచ్చింది కాబట్టి భారీ పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. దానికి రైతులు చాలా నష్టపోయినలు. భూములు కూడా పనికి రాకుండా ఇసుక మెటలు భారీగా వేసినాయి, కొట్టుకుపోయినాయి, కోతకు గురైంది భూమి. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఇప్పటికే రైతులు దాదాపు 25 నుంచి 30,000 ఒక్కొక్క ఎకరానికి ఖర్చు పెట్టారు. దాన్ని వెంటనే రైతులకు సహకారం చేయాలంటే సంబంధిత అధికారులు కానీ, సంబంధిత పాలకులు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి రైతులకు పంట నష్టపరిహారం 30 నుంచి 40,000 ఎకరాల చొప్పున, ఎకరానికి 30 నుంచి 40,000 చొప్పున ఇవ్వాలని దైగా మండల ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాజేందర్, చిన్న తిమ్మాపూర్ గ్రామం, మండలం భీమిని, జిల్లా మంచిర్యాల. మా దగ్గర పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు కట్టిన నుండి మాకు బ్యాక్ వాటర్ వచ్చి వాగు అనేది మొత్తం చిన్న తిమ్మాపూర్ శివార్ల నుంచి వెళ్ళిపోతుంది. మొత్తం పంట చాలా నష్టం అవుతుంది. సుమారుగా మా చిన్న తిమ్మాపూర్ గ్రామంలో 200 ఎకరాలకు పైన పూర్తిగా పత్తి కానీ, వరి కానీ పూర్తి నష్టం జరిగింది. ఇప్పటి వరకు పెట్టుకున్న ఖర్చు ఎకరానికి 30,000 ఖర్చు పెట్టుకున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. ఎటు పెట్టి కూడా ఇక్కడ మా ఏదైనా సమస్యను పరిష్కరించి ఆ ప్రాజెక్టు ద్వారా మరి మా ముప్పు ప్రాంతంగా గుర్తించి ఏదైనా మాకు సాయం చేయగలరని కోరుతున్నాం అధికారులను. ఓకే, అందరికీ నమస్తే. నా పేరు జయ కార్తిక్. నేను వ్యవసాయ విస్తరణ అధికారి, భీమిని మండలము, కేస్లాపూర్ క్లస్టరు. చిన్న తిమ్మాపూర్, పెద్ద తిమ్మాపూర్ గ్రామంలో ఆగస్టులో కురిసిన వర్షాల వల్ల, ఈ 20 రోజుల నుంచి పడ్డ వర్షాల వల్ల పంట నష్టం అనేది జరిగింది. దీంట్లో మనకు ఎర్రవాగు పీపీరావు ప్రాజెక్టు వలన ఏదైతే వాటర్ వచ్చిందో దానివల్ల మనకు ఇసుక మేటలు కూడా వేయడం జరిగింది వరి పొలాలు, పత్తిలో. దీనివల్ల రైతులకు ఇప్పుడు నష్టం జరిగింది. దీని గురించి మేము ప్రాథమిక నివేదిక అందించినాం ఆల్రెడీ. 250 ఎకరాల వరకు నష్టపోయినట్లు. దాంట్లో ఒక 90 మంది రైతులు చిన్న తిమ్మాపూర్కు సంబంధించి, పెద్ద తిమ్మాపూర్కు సంబంధించి ఒక 50 మంది రైతులది ఇవ్వడం జరిగింది ప్రాథమిక రిపోర్టులో. ప్రస్తుతం మేము ఫీల్డ్ వారీగా సర్వే చేస్తున్నాము. ఏదైతే మనకు పంట నష్టం జరిగిన ఏరియా ఉందో దాంట్లో పూర్తిగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరుగుతుంది. నేను వెంకటాపురం, మన తిమ్మపురం సోమశెట్టి పిచ్చాను సార్. అయితే ఒక 10-12 ఎకరాల పత్తిని ఆగాచి ఒక ఎకరానికి 30,000 దాకా ఖర్చు వస్తాను సార్. 30,000 ఖర్చు మనం లెక్క చేసుకుంటే, అటువంటి మనిషికి 5-6 ఎకరాలు తిమ్మపురం ఊరంతా నాయడం అయింది. అయితే మేము ఎట్లా బతుకుడు అయింది అన్నది బాధ. నాకు ఒక 5 ఎకరాలు ఉంటాయి సార్ ఇక్కడ. అయితే అక్కడ ప్రాజెక్ట్, పురుషోత్తమరావు ప్రాజెక్టు కట్టిండు. ప్రాజెక్టు కట్టడం వల్ల మీద ఉసుక కమ్మింది. ఉసుక కమ్మి మొత్తం ఆగన్నది ఊరు పక్క నుంచి తవ్వుకొని వెళ్తుంది సార్. అది అందుకొరకే ఇప్పుడు ఈ బాధలతోటి ఊరంతా అల్లగోలారం ఉన్నది. ఇంతకుముందు ఇంత కాలేదు సార్. ఇంతకుముందు కొంత అయింది. ఇప్పుడు ఈసారి బాగా ఊరంతా పాడైంది. అందుకొరకని ఇదంతా మిమ్మల్ని కోరేది పాడైంది.